ఇక్కడ బనకచెర్ల పాపం కేసీఆర్దే. తెలంగాణకు తీరని ద్రోహం చేసిండు. ఎవరు? బనకచెర్ల పాపం కేసీఆర్దే. తెలంగాణకు తీరని ద్రోహం చేశారు. 2016-19లో చంద్రబాబు జగన్తో భేటీల్లో ఈ ప్రాజెక్టుకు ఆయనే మార్గం సుగమం చేశారు. రాయలసీమను రతనాల సీమగా చేస్తానంటూ పెద్దన్నగా సహకరిస్తామంటూ హామీ ఇచ్చారు. ఇప్పుడేమో ప్రాజెక్టుపై మాట్లాడేందుకు మాపై బురద. ఈ ప్రాజెక్టులో రాష్ట్రానికి ఈ ప్రాజెక్టులో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగితే ఆ పాపం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుదే. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రం ఇవ్వాలి. మోదీ వద్ద పలుకుబడి ఉన్న బాబుకు అనుమతులు భ్రమే. గోదావరి బనకచెర్లపై మీడియాతో సీఎం రేవంత్. కేసీఆర్ 10 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేసి ఉంటే కనీసం 290 టీఎంసీలైనా వాడుకునే వాళ్ళం. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కేసీఆర్, హరీష్ తెలంగాణకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. చంద్రబాబు ముచ్చుమర్రి కడుతుంటే మూసుకు కూర్చుంది కేసీఆర్ కాదా? ఇదే అవకాశంగా తీసుకొని కృష్ణా బేసిన్ కొల్లగొట్టారు. అదే ఊపుతో ఇప్పుడు గోదావరి బేసిన్కు వచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిందేంటి? ఇక్కడ ప్రతి ఒక్కడు కూడా సెంటిమెంట్, అంటే తెలంగాణ సెంటిమెంట్ని రేకెత్తించాలి. ఇప్పుడు ఆంధ్రగా చూపించే కదా తెలంగాణను సాధించుకున్నాం. వాళ్ళు నీళ్ళు ఇవ్వట్లే, నిధులు ఇవ్వట్లే. వాస్తవం, నిజంగానే ఇవ్వలేదు కాబట్టి కొట్లాడినాం, తెచ్చుకున్నాం, అంతా చేసినాం. కానీ మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని రాజకీయం చేస్తున్నారు. అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మళ్ళా ఎలక్షన్లో గెలవాలంటే ఒక బనకచెర్ల ఇష్యూని పూర్తిగా చూపించచ్చు. చంద్రబాబు ఎందుకు కట్టినావు ఇక్కడ నువ్వు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు కట్టినావు నువ్వు ఇక్కడ? ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవాలి. కానీ అసలు కథ మాత్రం ఎవ్వరు చేయరు. వాస్తవానికి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంది? అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కడతా ఉంటే 10 ఏళ్లలో హరీష్ రావు ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు? కరెక్టే కదా. అంటే ఎందుకు మరి వీళ్ళ దృష్టికి రాలేదా? చూసి చూడనట్టు వ్యవహరించినరా? చూసి చూడనట్టు దీన్ని వదిలేసినారా? ఈ విషయాన్ని చూసి చూడనట్టు వదిలేసినారా? ఏం చేసినారు? ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్కి కూడా నాకు తెలిసి బీజేపీ వాళ్ళని పిలిచినారు, అట్లాగే కాంగ్రెస్ వాళ్ళని కూడా పిలిచినారు, అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలిచినారు. ఓకే, బీఆర్ఎస్ని పిలిచిరు, బీజేపీని కూడా పిలిచినారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు పోయిండ్రు, కానీ బీఆర్ఎస్ ఎందుకు పోలే? బీఆర్ఎస్ని అడ్రస్ చేసే పాపం హరీష్ రావు గారు అంటే హాస్పిటల్ ఉన్నారు, ఆయన ఒంట్లో బాగాలేదు అనుకుందాం. చాలామంది ఏం మాట్లాడుతున్నారు? హరీష్ రావుకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది, కానీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని బయటికి రానివ్వట్లే. ఆయనకు జ్వరం కాదు, మైల్డ్ స్ట్రోక్ వస్తే స్టంట్ వేసిరని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో. ఎందుకంటే ఆయన ఒక మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు కేసీఆర్ తర్వాత హరీష్ రావు. మరి అటువంటి పర్సన్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒక హెల్త్ బులెటిన్ లేదు. ఇంకోటి, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసినట్టున్నాడు ఆయన. పనిచేసిండా? ఏదో కొంచెం చేసినట్టున్నాడు. మరి అటువంటిప్పుడు హెల్త్ బులెటిన్ లేదు అంటే ఇది ఇప్పుడు మీరు ఏమవుతుంది? హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనప్పుడు, మీరు దీని గురించి అప్డేట్ చేయనప్పుడు నాలుగు రకాలుగా కూతలు కూస్తారు. మరి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి సందర్భం ఏంటి? హరీష్ రావుకి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది, కానీ వీళ్ళందరూ దాస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా చాలా మందికి తెలియదు ఈ విషయము, ఎవరికి కూడా చెప్పలే, చాలా సీక్రెట్గానే అన్ని కానిచ్చేస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఆయనకి ఏం తక్కువ? హరీష్ రావుకి ఎందుకు చెప్పరు? ఎందుకు చెప్పద్దు? లేకపోతే నామోషియా, చెప్తే పరువు పోతుందనా? లేకపోతే అంటే ఎందుకు చెప్పట్లే? రీజన్ అసలు ఇది నిజమా కాదా? ఉట్టి జ్వరం అని మీరు అంటారు, మైల్డ్ స్ట్రోక్ అని కొంతమంది అంటున్నారు. ఎవరిని నమ్మాలి? అందుకే మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా ఉంది, ఇగో హెల్త్ బులెటిన్ ఇది అని చెప్తే ఎవడేం మాట్లాడు. మీరు ఏం చెప్పకుండా సీక్రెట్గానే ఉంటే నాలుగు రకాలుగా మాట్లాడతారు. ఆ మాటలకి చెక్ పెట్టాలంటే మీరు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి, అసలు ఏమైందో చెప్పాలి. అంటే జనరల్గానే ఎప్పుడు ఏం కానీ హరీష్ రావు గారికి అట్లా మరి ఉంది అంటే డెఫినెట్గా
4 రకాలుగా అందరూ మాట్లాడతారు. మరి మీరు ఎందుకు చెప్పరు? కీలక వ్యక్తే కదా ఆయన, ఇంపార్టెంట్ పర్సనే కదా, చెప్పాలి. అది కూడా చెప్పాలి. సరే, మళ్ళీ టాపిక్ డివియేట్ అయిపోతుంది ఇక్కడ. సో చెప్పలేదు, బనకచెర్ల గురించి మాట్లాడలే. ఎందుకు మాట్లాడరు? ఇది మేధావులు చెప్పాలి యాక్చువల్గా. ఎందుకు మాట్లాడరు వీళ్ళు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బనకచెర్లలో కొద్దిగా ఆక్యుపై చేసుకుంటేనే కదా మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్స్ అప్పుడే బనకచెర్లను ఇట్లా చేసినావు, మా తెలంగాణలో జోలికి వస్తే మంచిగా ఉండదు బిడ్డ అని చెప్పి వార్నింగ్ ఇవ్వాలి. ఆ వార్నింగ్లో ఏమవుతుంది? తెలంగాణ సెంటిమెంట్ వస్తుంది. అంటే చూసి చూడనట్టు వదిలేసేది వీళ్ళే, చూసి చూడనట్టు వదిలేసేది వీళ్ళే, మళ్ళీ అదే సెంటిమెంట్ని వీళ్ళ రాజకీయం కోసం, ఎలక్షన్ కోసం మాట్లాడేది వీళ్ళే. అది బీఆర్ఎస్ అయినా, ఇప్పుడు కాంగ్రెస్ అయినా, ఏ పార్టీ అయినా. ఇక బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళేం మాట్లాడినా మనం ఇట్లనే చూడాలి, వీళ్ళేం మాట్లాడినా ఇట్లనే చూడాలి. మనం అంతే, మనం ఏం మాట్లాడదు, మనం సైలెంట్, మనం మౌనవ్రతం చేయాలి. ఎప్పటి వరకు నేను ఎందుకు మాట్లాడాలి? నన్ను అధ్యక్షుడిగా ప్రకటించలే కదా, నేను మాట్లాడా. ఇక్కడ నేను ఎందుకు మాట్లాడాలి? నన్ను కూడా అధ్యక్షుడిగా ప్రకటించారు కదా, నేను మాట్లాడా. ఇంకొక పెద్ద మనిషి, అరే నేను ఎట్లాగో కేంద్ర మంత్రి అయిపోయినా నాకెందుకు అని చెప్పి ఆయన, ఇప్పుడు నేను భారతదేశం మొత్తం తిరగాలి. ఇంకొకరేమో అబ్బో నేను సహాయక శాఖ మంత్రి, హోమ్ అఫైర్స్, నా మీద ఇంటెలిజెన్స్, నా మీద మొత్తం నా ఫోన్ ట్యాప్ అవుతూ ఉంటుంది, ఇంటెలిజెన్స్ నిఘాలు ఉంటాయి, నేను అసలే హోమ్ అఫైర్స్, మళ్ళీ నేను అమిత్ షా ఇన్స్ట్రక్షన్స్లోనే ముందరికి వెళ్ళాలి, ఇప్పుడు నేను భారతదేశం మొత్తం తిరగాలి, అసలే మొట్టమొదటిసారి అయినా నేను కేంద్ర సహాయక శాఖ మంత్రి. తెలంగాణ గురించి ఇప్పుడు మనకి ఎందుకులే, ఇప్పుడు మనం మాట్లాడదంతా వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు నేను ఆ మోడ్లో లేనని ఇంకొక పెద్ద మనిషి మాట్లాడతారు. ఇది జరుగుతుంది ఫ్యాక్ట్. మా కార్యకర్తలు మాత్రం ఏం చేయాలో అర్థం కాక జై బండన్న అని ఒకళ్ళు అంటారు, జై కిషన్ రెడ్డి అని ఒకళ్ళు అంటారు, జై రఘునందన్ అని ఒకళ్ళు అంటాడు, జై ధర్మపుర అరవింద్ అని ఇంకొకరు అంటారు, జై ఈటెల రాజేందర్ అని ఇంకొకరు అంటారు. వాళ్ళు ఎందుకు? వీళ్ళు పోయి మాట్లాడతారేమో అని. పాపం కార్యకర్తలకేమో మంచి ఊపు ఉన్నది, వీళ్ళేమో ఎవరేం మాట్లాడరు. ఎవరు మాట్లాడతారా అని కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పోనీ వీళ్ళు లైన్ క్రాస్ అయ్యి కార్యకర్తలు మాట్లాడదామంటే లైన్ క్రాస్ అయ్యి మళ్ళీ పార్టీలకే లేడే సస్పెండ్ చేస్తారా అని వీళ్ళ భయం వీళ్ళది. మేము మాట్లాడేదా నువ్వు మాట్లాడతావు రాబాయ్, అంత మునగాడువా అంటారు. ఇది జరుగుతుంది, ఇది ఫ్యాక్ట్. నేను ఏదైనా మీకు తెలుసు, మా బీజేపీ కార్యకర్తలకు కూడా తెలుసు ఫ్యాక్ట్. సో అందుకని బీజేపీ మాట్లాడరు, అటు ఉంటారు, అటు ఆ అంటారు, ఇటు ఆ అంటారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎంఐఎం లెక్క అయిపోయింది బీజేపీ. ఎందుకు ఇది నరేంద్ర మోదీ గారు గమనించాలి. దయచేసి నరేంద్ర మోదీ గారు కూడా గమనించాలి. ఇక్కడ బీజేపీ పరిస్థితి మీద నేనే స్టాండ్ తీసుకొని లెటర్ కూడా రాసి పంపిస్తా. చదువుతారు, లేకపోతే లేదు. నా బాధ్యత అయితే నేను రాస్తా ఎట్లా ఉంది ప్రస్తుత బీజేపీ పరిస్థితి అని. ఎందుకు ఎంఐఎంతో పోల్చిన? ఎంఐఎం వాళ్ళు ఏం చేస్తారండి? ఎలక్షన్లో ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళతో చేతులు కలుపుతారు. ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ వచ్చిన మద్దతే ఉంటుంది వాళ్ళకి, కాంగ్రెస్ వచ్చిన మద్దతే ఉంటుంది వాళ్ళకి. రేపటి రోజున బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిసిన బీజేపీతో కూడా అట్లనే వాళ్ళు కలిసి ట్రావెల్ చేసే ప్రయత్నమే చేస్తారు. సో అట్లనే ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా అట్లనే ఉన్నది. సైలెంట్గా ఇటు చూస్తున్నారు, అటు చూస్తున్నారు. వీళ్ళకంటే ఒక సొంత మానిటరింగ్ కానీ, సొంతంగా ఖండించడం కానీ. ఇప్పుడు ఏం నడుస్తుందని ఆయన బీజేపీ అంటే కిషన్ రెడ్డి వర్సెస్ రాజా సింగ్. ఇది వాళ్ళ రాజకీయాల కోసం, ఈగోల కోసం కొట్లాడుతున్నారే తప్ప ఇక్కడ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం గురించి ఏంది, క్షేమమేంది, సంక్షేమమేంది? తెలంగాణకు వస్తే ఇప్పుడు అక్కడ ఏం మాట్లాడారు? పక్కన ప్రభుత్వం ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? టీడీపీ బీజేపీతోనే పొత్తు పెట్టుకుంది. రేపటి రోజున తెలంగాణలో టీడీపీ వస్తే, టీడీపీ అధ్యక్షుని ప్రకటిస్తే వస్తారు. ఎందుకంటే మొన్న జోష్న గారితో కూడా ఇంటర్వ్యూ చేసినాం, అది ఇవాళ బయటికి వస్తుంది, రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏమంటున్నా, రేపు మాపో వచ్చినప్పుడు కూడా ఇక్కడ మరి ఆంధ్రాలో బీజేపీతో పొత్తున్నప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీతో పొత్తు ఉండాలి కదా, ఉంటుంది. సో ఇక్కడ నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఇది పరిస్థితి. ఇది ఎందుకు ఇట్లా కేసీఆర్ గారైనా ఎందుకు వదిలేసిండు? పెద్దన్న లెక్క సహకరిస్తాం డెఫినెట్గా. ఇక్కడ ఇంకొక విషయం కూడా, అంటే ఇక్కడ ఇరు రాష్ట్రాలకు, అటు ఆంధ్రాకి నష్టం చేయొద్దు, ఇటు తెలంగాణకి నష్టం చేయొద్దు. ఇటు ఇద్దరికి కూడా నష్టం కలగకుండా, రెండు రాష్ట్రాల ప్రజలు కూడా నష్టపోకుండా. ఎందుకంటే ఇది ఎట్లా అంటే అండి, అన్నదమ్ములుగా విడిపోయినప్పటికీ
మాదంతా ఒక కుటుంబమే. అంతే. ఆంధ్ర తెలంగాణ ఒక అన్నదమ్ములుగా విడిపోయింది, కానీ మళ్ళీ కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, ఒకరు బాగా ఒకరు ఓరుకుంటారు. ఎందుకు ఈ మధ్య ఎట్లయిపోయింది, జాయింట్ ఫ్యామిలీలు ఉంటే కష్టాలు వస్తాయి రాబాయ్, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు డమాల్ డిమేల్ అని కొట్టుకుంటున్నారు. సో ఇప్పుడు ఇది కూడా తెలంగాణ ఆంధ్ర అనేది అదే పరిస్థితి అయిపోయింది. సో అన్నదమ్ములుగా విడిపోయి ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళది హ్యాపీగా ఎటువంటి గొడవ లేకుండా చేసుకోవడం, అంతే కదా. సో ఎవరికి కావాల్సింది వాళ్ళది. తెలంగాణలోకి ఏం కావాలో తెలంగాణలో వాళ్ళు సాధించుకుంటారు, ఆంధ్ర వాళ్ళకి ఏం కావాలో ఆంధ్రలో వాళ్ళు సాధించుకుంటారు. మళ్ళీ బార్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక్కడ బనకచెర్ల విషయంలో గది జరగలేదు. పెద్ద ఆయన పోయిండు, మాట్లాడిండు, మీకు పెద్దన్నగా ఉంటా అని చెప్పి హామీ ఇచ్చిండు. ఆ తర్వాత కొంచెం వాళ్ళు కొంచెం హామీ ఇస్తే కొద్దిగా జరుగుకుంటూ వచ్చింది. తర్వాత ఎవరు పట్టించుకోలే. ఇది జరిగింది వాస్తవానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మరి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఒక పెద్ద ర్యాలీ తీసిరండి, పెద్ద ర్యాలీ తీసిరు. ర్యాలీ తీసిన తర్వాత రేవంత్ రెడ్డితో చర్చలు పెట్టిండు చంద్రబాబు నాయుడు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కూడా చర్చలలో కూర్చొని దేని గురించి మాట్లాడుకున్నారు? కృష్ణా జలాల వాటాల గురించి మాట్లాడుకున్నారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, కృష్ణా జలాల వాటా ఏమైంది? విభజన హామీ చట్టాలు ఏమైనాయి? మాట్లాడుకొని ఇట్లా హడావుడి చేసిరు కదా కృష్ణా జలాల వాటా గురించి. మళ్ళీ ఏం చేసిరు మీరు? ఏం చేస్తున్నారు? పైగా 10,000 కోట్ల రూపాయలు తెలంగాణనే కష్టాలు ఉందంటే, తెలంగాణనే అప్పుల పాలైందంటే, ఇంకా మొన్న బాండ్స్ కూడా తాకట్టు పెట్టినావు. ఇంకా బాండ్స్ గురించి ఎవ్వరు మాట్లాడు. కేటీఆర్ మాట్లాడు, హరీష్ రావు మాట్లాడు, ఆ బీజేపీ నాయకులు మాట్లాడరు. తెలంగాణ స్టాక్ తాకట్టు పెట్టిండ్రయ్యా బాబు 4,000 కోట్లు. ఓకే, తాకట్టు పెట్టే ఉన్న బాండ్లు, ల్యాండ్ అని తాకట్టు పెట్టడం చూసినప్పుడు ఏకంగా బాండ్లు కూడా రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టారు. ఓకే, దాని గురించి ఎవరు మాట్లాడకండి. మీరు అట్లనే ఉండండి, మీరు మాట్లాడొద్దు. అబ్బో మీరు ఇట్లనే మాట్లాడకుండా ఉండండి. ఎవరో ఒకరు నాలాంటిదో ఇంకోరితో వచ్చి ఎవరో ఒకరు వచ్చి ఒక కొత్త పార్టీ పెడతారు, పెద్ద సెన్సేషన్ సృష్టిస్తారు.